హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందుగానే ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగా ఇవి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఆనియన్స్ చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత ఒక 8 జీడిపప్పులు, 2 టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది బ్లెండ్ చేసుకోవాలండి, మెత్తటి పేస్ట్ లాగా. అవసరం పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ మళ్ళీ ఇంకొక 5 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దూర రంగు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది దూర రంగు వరకు ఫ్రై చేసుకోవాలి. దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నవి 2 బిర్యానీ ఆకులు వేసాను. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ టమాటో పేస్ట్, దాన్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, 3 మినిట్స్ తర్వాత మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ 1 స్పూన్, కారం 1½ స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. నేను యూస్ చేసే కారం ఘాటుగా ఉంటుందండి, నాకు 1½ స్పూన్ సరిపోతుంది. మీకు ఘాటు తక్కువ ఉన్న కారం అయితే 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకసారి గ్రేవీలో మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కర్డ్ అండి. విస్క్ చేసుకున్న కర్డ్, అంటే మనం నీట్గా కొట్టుకున్న కర్డ్ అండి. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకుని 10 to 12 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. చూడండి, నాకు 12 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా గ్రేవీ రెడీ అయిపోయింది. ఆయిల్ ఫ్లోట్ అవుతుంది చూడండి, మనకి కర్రీ రెడీ అయిపోయినట్లు. నాకు గ్రేవీ మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతీ, రోటీ, నాన్, ఇంకా ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.